హైదరాబాద్ టు కరీంనగర్ హైవే ప్రజ్ఞాపూర్ కొడకండ్ల ఈ రూట్ మీద ఫుల్ మంచు పడుతుంది. మనకు ఏం కనబడతలేదు. అసలు వచ్చే వెహికల్ అది కారా లేకపోతే బస్సా అనేది ఇంకేర్పడతలేదు. ఇండికేటర్లు అవి ఆల్ పార్కింగ్ చేసుకున్నా కానీ ఏం కనబడతలేదు. ఫుల్ చలిగా ఉంది. ఈ టర్నింగ్ పాయింట్ ఇది. ఈ టర్నింగ్ పాయింట్ మీద బ్రేకర్స్ ఉంటాయి, మళ్ళీ పోతే ఎగ్జిట్ బోర్డ్స్ ఉంటాయి. అయినా వాహనదారులు మాత్రం బాగా నెగ్లెక్టివ్గా డ్రైవింగ్ చేస్తున్నారు. ఏం కనబడుతుంది? ఏం కనబడతలేదు. ఇది మన వెహికల్, ఇది పక్కకు పెట్టేశాను. వచ్చే వాహనాలు అవేంటి? కారా, డీసీఎమ్మా? ఏం కనబడతలేదు. కారు, చలి తీవ్రత బాగా ఉంది. మనకేంటంటే ఒక 20-30 మీటర్ల దూరం కంటే ఇప్పుడు ఎక్కువ ఏం కనబడతలేదు. ఇవాళ దాకా మాత్రం చాలా దగ్గర, చాలా అంటే చాలా దగ్గర దాకా మనకు వాయిసే బ్రేక్ అవుతుంది మాట్లాడదామంటే. ఓకే, చూద్దాం ఇది ఎంత దూరం ఉందో. 1/2 అవరే సైడ్కి బండి పెట్టి ఆగి. సిటీ లైట్స్ చూస్తే ఇంకా ఏం కనబడతలేవు. చిన్న చిన్న దీపాలాగా ఆడుతాను సిటీ లైట్స్. ఓకే, మనమైతే ఇప్పుడైతే ప్రయాణం స్టార్ట్ చేద్దాం. ఈ నుంచి మనకు ఎంత జాగ్రత్తగా ఉంది, ఎంత జాగ్రత్తగా ఉంది మనం పొగమంచు చేరగలుగుతాం. ఎందుకంటే మొత్తం పొగ మంచిగా ఉంది. ఈ పొగ మంచులో వెహికల్ మనం తీసి నడపాలంటేనే ఎవరు ఎక్కడ ఏ పార్కింగ్ చేసుకొని ఏ వెహికల్ ఎక్కడ ఆగింది అనేది మనకు తెలియకుండా ఉంది. అందుకోసమనే మనం మినిమం స్పీడు 20-30 స్పీడ్ మనం మెయింటైన్ చేయాలి. ఆల్మోస్ట్ మనం అన్ని పార్కింగ్ సింబల్స్ మనం లైటింగ్ వేసుకొని మనం ప్రయాణం చేస్తున్నాము. ఎందుకంటే వచ్చే వెహికల్స్ కానివ్వండి, పోయే వెహికల్స్ కానివ్వండి, మనం వచ్చే వెహికల్ మనకు కనబడుతుంది. అక్కడక్కడ మనకు పొగ మంచు లేని కాడ మాత్రం మనం స్పీడ్ అనేది పెంచుతున్నాం. ఈ పొగ మంచు ఉన్న కాడ మాత్రం మనం చాలా తక్కువ స్పీడ్ని మెయింటైన్ చేస్తున్నాము. ఎందుకంటే చాలామంది ఈ పొగ మంచు భయపడి సైడ్కు కార్లు కానీ బస్సులు కానీ పార్కింగ్ చేసి ఉంచుతున్నారు. ఇది కుకునూరుపల్లి రైల్వే ఫ్లైఓవర్. చూడండి, కుకునూరుపల్లి సిటీ మొత్తం ఎలా మంచులో కప్పబడి ఉన్నదో మనకి ఏం కనబడతలేదు. చుట్టూ చెట్లు, చేమలు, గుట్టలు మొత్తం మంచులే కప్పబడి ఉన్నాయి. ఫ్లైఓవర్ ఎక్కుతుంటే చూడండి సైడ్కు ఎలాంటి వ్యూ ఉందో పొగ మంచుతోని. ఈ వ్యూ మనకు ఇప్పుడే చూడొచ్చు. మళ్ళా ఇంకో గంటన్నర అయిందంటే ఈ వ్యూ కనబడది.
మనం దుద్దెడ టోల్ గేట్ కాడ ఉన్నాము. మా వెహికల్ ఒకటి ఆల్రెడీ వస్తుంది. 1/2 కిలోమీటర్ దూరంలో చిన్నగా ఆ పొగ మంచులోకి వెళ్ళి ఇప్పుడే బయటికి వెళ్తుంది చూస్తున్నట్టయితే. చూడండి, మనం సిద్దిపేట ఎంట్రన్స్లో ఉన్నాము. ఈ సిద్దిపేట ఎంట్రన్స్లో చూడండి ఎంత మంచు ఉందో. సిద్దిపేట ఫ్లైఓవర్, సిద్దిపేట సిటీ మొత్తం మంచుల్లో కప్పబడి ఉన్నది. మనకు 7:07 అవుతుంది ఇప్పుడు. ఇక్కడ 7:15 సోమాల సూత ఇంకా మనకు ఏం కనబడతలేదు. ఆల్మోస్ట్ మనకు సూర్యోదయం అవుతుంది ఈ టైంలో. చిన్నగా మేఘాలకి వెళ్ళి ఇప్పుడే సూర్యుడు బయటకు వెళ్తున్నాడు. అయినా మంచు మాత్రం అలాగనే ఉంది. మినిమం మనకు ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఆ పెద్ద అపార్ట్మెంట్ కనబడుతుంది. కానీ ఈ మంచులో అది చిన్నగా ఏర్పడుతుంది. చాలా మట్టుకు ప్రయాణికులు ఈ మంచు ద్వారా ఎవరు బయటికి వెళ్తలేరు. మన వెహికల్ మాత్రమే ఒకటి ఉంది మన రూట్కు వచ్చే. మనకు ఆపోజిట్ రూట్లో మాత్రం ఎప్పుడో ఒకటి మనకు బస్సు లేకపోతే కారు ఇలాంటి వెహికల్స్ వస్తున్నాయి. చూడండి, మనకు కనబడేది అది వరంగల్ చౌరస్తా. మనకు ఇంచలి ములకనూరు, హుస్నాబాద్ మీకల్ వెళ్తుంది. వరంగల్కి షార్ట్ కట్ వెళ్ళడానికి సిద్దిపేట నుంచి. చూడండి, ఏమైనా కనబడుతుందా? ఏం కనబడతలేదు. మనకు పొగ మంచుతూనే ఉంది. చూడండి, 7:15, 7:30 అవుతుంది ఇక్కడ. మనకు ఆల్మోస్ట్ సూర్యుడు మొత్తం బయటికి వెళ్ళిండు. కానీ పొగ మంచు మాత్రం అలాగనే ఉంది. చలికి మాత్రం మనం డోర్లు మొత్తం క్లోజ్ చేసాము. అంత విపరీతమైన చలి వస్తుంది. ఫుల్ డీ ఫ్రిడ్జ్లో ఊకున్నట్టుంది నాకైతే ఇప్పుడు వెహికల్ నడుపుతుంటే. మనకు కనబడే చౌరస్తా ఏంటంటే సిద్దిపేట అవుటింగ్. మనకు అక్కడ తమిళనాడు హోటల్ ఉంటుంది. ఆ తమిళనాడు హోటల్ టీ కాఫీ అనేది చాలా ఫేమస్. చాలామంది డ్రైవర్స్ ఇక్కడనే అవుతారు. పరోటా తింటారు. అన్ని రకాల ఐటమ్స్ మనకు ఇడ్లీ కానీ బోండా కానీ అన్ని ఇక్కడ దొరుకుతాయి. ఇక్కడనే టిఫిన్ చేసి ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ప్రయాణం స్టార్ట్ చేస్తారు. ఇది సిద్దిపేట అవుటింగ్. మనకు ఇది సిద్దిపేట రైల్వే ఫ్లైఓవర్ మనకు కొత్తగా పడింది. ఇంకా అది ఇంకా పనులు జరుగుతూనే ఉన్నాయి. మనకు ఇప్పుడు సిరిసిల్ల టు వెంబడాడ వేస్తున్నారు వే. ఇది మనకు వచ్చేసి రేణుకుంట బ్రిడ్జ్, కర్మార్ బ్రిడ్జ్ అన్నట్టు. ఇదంతా డ్యామ్ మనకు కనబడేది. చూడండి, 8 అవుతుంది. 8 అవుతుంది కానీ ఎంత మంచు ఉంది చూడండి, విపరీతమైన మంచు. ఇంకా ప్రయాణికులు మనకు ఆపోజిట్ వస్తలేరు. వాళ్ళు చాలా ఎప్పుడో ఒకటి కారు అదే వస్తుంది. మన రూట్కి మాత్రం మనం హైదరాబాద్ నుంచి ఇప్పటి వరకు అయితే మన ఒకటే వెహికల్ వచ్చేది. ఒక్క వెహికల్ మాత్రమే మన రూట్లో వస్తుంది. వరకైతే ఎవరు మనం ఓవర్టేక్ చేయలేదు, ఎవరు రావట్లేదు. ఎందుకైనా మంచిదే. ఈ చలికాలం మాత్రం చాలా మట్టుకు ఎర్లీ మార్నింగ్ కార్లు కానీ వెహికల్స్ కానీ తీయకుండానే బాగుంటుంది. సురక్షితంగా పోవాలనుకుంటే మనం 9-10 గంటల సోమవారం వెహికల్స్ తీస్తేనే మనం హ్యాపీగా జర్నీ చేయగలుగుతాం. మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ రాజ్, రన్ వ్లాగ్స్. ఓకే బ్రో. చూడండి, ఇది కొత్తపల్లి ములకనూరు వెళ్ళు రూట్. ఇది చూడండి ఎంత ఉంది. మనకు సుమారు టైం 8 అవుతుంది కానీ మంచు మాత్రం అలా ఉంది. మన కర్మార్ ఏరియాలో మన కర్మార్ ఏరియాలో బాగా విపరీతమైన చలి ఉందిలే. అది మనకు తెలుసుగా ఎంత విపరీతమైన చలి ఉంటుందో. మాట్లాడుతుంటే వాయిస్ మొత్తం బ్రేక్ అవుతుంది ఈ చలికి. చూడండి, కొత్తపల్లి మొత్తం మంచులనే కప్పబడి ఉన్నది. ఈ వ్యూ మళ్ళీ మనకు దొరకదు. అందుకోసమని మనం ఇది మళ్ళొక్కసారి మనం చూసుకోవచ్చు.
ఎలా ఉందనేది.